పార్లమెంటు సభ్యురాలిగా గతంలో ప్రజలకు సేవ చేసిన మహిళ ప్రస్తుతం మాత్రం ఓ అద్దె ఇంట్లో చాలీచాలని పెన్షన్ డబ్బులతో కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతోంది. దుంప మేరీ విజయకుమారి 1999లో జరిగిన ఎన్నికల్లో భద్రాచలం పార్లమెంటు స్థానం నుండి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 5 ఏళ్ల పాటు భద్రాచలం నుంచి అరకు వరకు సొంత వాహనం, ఖర్చులతో తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న ఆమె తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం ఆమె విశాఖపట్నంలోని పోతిన మెల్లయ్యపాలెంలో అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. మాజీ ఎంపీ కావడంతో ఆమెకు 25,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఈ డబ్బులతోనే ఆమె అద్దె ఇంట్లో ఉంటూ అనారోగ్య సమస్యలతో మంచం పట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ నాయకురాలిని ఆదుకోవాలని పలువురు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. సోషల్ మీడియా ద్వారా ఆమె ఆరోగ్యం, ఆర్థిక సమస్యల గురించి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ ఆమెకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.